అమలు చేయాలి. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేసి న్యాయం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజలారా వ్యతిరేకించండి. ఇచ్చినటువంటి హామీలు వెంటనే అమలు చేయాలి. జాతీయ ప్రాజెక్టు గా పిలువబడుతున్నటువంటి పోలవరం ప్రాజెక్టుకు సత్వరమైన నిధులు కేటాయించాలి. ఖండించండి. పోలవరం ప్రాజెక్టుకు సత్వరమైన నిధులు కేటాయించాలి. ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు భారత పార్లమెంట్లో 47.65 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ అంచనా బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని గొప్పగా చెప్పారు. ఇందులో 15,000 కోట్ల రూపాయలు అమరావతి అభివృద్ధి కోసం కేటాయిస్తున్నామని చెప్పారు. కానీ రెండో పక్క 1000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో పట్టణ అభివృద్ధికి కేటాయిస్తున్నామన్నారు. చాలా సంతోషం. కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే విశాఖపట్నం రైల్వే జోన్ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలోనే పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా మీరు గుర్తించినటువంటి ప్రాజెక్టు ఉంది. వీటికి నిధులు ఏమి ఇస్తాం, ఎప్పుడు ప్రారంభిస్తాం, రైల్వే జోన్ ఎప్పుడు విధి విధానాలు రూపొందించి స్వయంగా ప్రధానమంత్రి గారు 2019 ఎన్నికల ప్రచార సభలో ఇదే రైల్వే గ్రౌండ్లో విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటన చేశారు. నేటికి డిపిఆర్ తయారై రెడీగా ఉంది. కానీ ₹1 కూడా నిధులు ఇచ్చి ఎప్పటి నుండి దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులు ప్రారంభిస్తారో, అవి కార్యకలాపాలు ప్రారంభిస్తారో ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ చెప్పలేదు. ఇంకొక పక్క జాతీయ ప్రాజెక్టు అయినటువంటి పోలవరం ప్రాజెక్టుకి మేము సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఎలా అందిస్తారు, ఎప్పుడులాగా పూర్తి చేస్తారు, ఎన్ని నిధులు ఇస్తారు అనేది ఏమీ చెప్పకుండా మీరందరూ మా ఇంటికి రండి, మేము తయారు చేసిన భోజనం ఉంటే మీకు పెడతాం అన్నట్టుంది నిర్మలా సీతారామన్ గారు చెప్పిన మాటలు. అందుకనే విశాఖపట్నం నుండి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేసేది రైల్వే జోన్ విధి విధానాలు రూపొందించి కార్యకలాపాలు ఎప్పటి నుండి మీరు ప్రారంభిస్తారో కట్ ఆఫ్ డేట్తో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఎప్పుడు ఇస్తారు, ఏ రకంగా ఇస్తారు, ఎప్పుడులాగా పూర్తి చేస్తారు అనేది స్పష్టం చేయాలా. అన్నిటికన్నా ప్రధానమైనది రాష్ట్రానికి గర్వకారణమైనటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని శైలిలో కలపమని కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ప్రైవేటు పరం కాకుండా పెత్తందారులకు కట్టుబెట్టకుండా చూడాలని వారు 2000 రోజులు పైచిలుకలు నిరసన చేస్తున్నారు. దాని మీద ఏ ఒక్క ప్రకటన చేయకపోవడం మరొక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఉత్తరాంధ్ర ప్రజల్ని మోసం చేసినట్టే అవుతుంది భావిస్తూ తక్షణమే రేపు అదనపు ప్రాజెక్టుల కేటాయింపుల్లో కానీ పోలవరానికి సక్రమైన నిధులు కేటాయించాలా, రైల్వే జోన్కి డబ్బులు కేటాయించి ఎప్పటి నుండి పనులు విధి విధానాలు రూపొందించి కార్యకలాపాలు ప్రారంభిస్తారో చెప్పాలని విశాఖపట్నం నుండి మేము డిమాండ్ చేస్తున్నాం.